స్వర అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు దేవుడా, నువ్వు నా యందున ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ అభి సార్. నేను ఇక త్వరలోనే దగ్గర అవుతాము. దానికి మీ అదంతా జరగడానికి కారణం మీ కృతజ్ఞతే. మీరు చల్లగా చూడబట్టే కదా అభి సార్ని నేను కలిశాను. కలవలేను అనుకున్నాను, అలాంటిది అభి సార్ని కలిశాను. అభి సార్తో కలిసి ఉన్నాను. ఇప్పుడు అభి సార్ని నన్ను ఒక్కటి చేయడమే మీరు ఇంకా మిగిలి ఉన్నది. మా ఇద్దరిని ఒక్కటి చేస్తే అది చాలు, ఇంకా నేను కోరుకునేది ఇంకేమీ ఉండదు అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకొని అంటూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది, నేను అనుకున్నట్టుగానే మీ దయ ఉండడం వల్లనే నేను వినాయక చవితికి వెళ్ళి అభి సార్ ఇంట్లో వంటలు చేసి ఆ వినాయకుడికి ప్రసాదాలన్నీ నా చేయితోటే వండి పెట్టాను. అలాగే అభి సార్ ఆఫీసుకు కూడా వెళ్ళాను. అలా అభి సార్ మనసులో కూడా నేను ఉన్నానని నాకు తెలిసింది. అభి సార్ నేను మా ఇద్దరం ఒక్కటైతే అదే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు. మీరు అది చేస్తారని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. అభి సార్ని నన్ను ఒక్కటి చేసి ఆ ఝాన్సీకి మాకు ఎలాంటి సంబంధం లేకుండా చెయ్యి భగవంతుడా అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ స్వర అయితే అభి సార్ని తనని కలపమని దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.